హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వప్నాభి. ఈరోజు వచ్చేసి కేక్ రెసిపీ అండి. 8 ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. నేను డిస్క్రిప్షన్లో మీకు ఇవన్నీ ఇస్తాను, ఏమేమి వేసాను ఇక్కడ కూడా చెప్తా, కానీ అక్కడ కూడా మీకు ఇస్తాను కంప్లీట్గా. ముందుగా వచ్చేసి మన మైదా ఉంది కదా, ఒక 2 కప్స్ వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ అండి 1 టీ స్పూన్, ఒక చిటికెడంతా వంట సోడా అండి. బేకింగ్ పౌడర్ వేస్తున్నాం కదా, సోడా అనేది తక్కువ వేసుకుంటేనే మంచిది. ఇది వచ్చేసి షుగర్ అండి. షుగర్ నేను మైదా 2 కప్స్ తీసుకున్నా కాబట్టి షుగర్ 1.5 కప్ తీసుకుంటున్నానండి. దీన్ని కూడా పౌడర్ చేసుకోవాలి, జార్లో వేసుకొని ఈ విధంగా అన్నీ జల్లించుకోవాలండి. ఉండలు అనేది ఉండద్దు కేక్ చేసేటప్పుడు. మనం షుగర్ పౌడర్ చేసాం కదా, అది కూడా ఈ విధంగా జల్లలో వేసి జల్లించుకోవాలి. సాఫ్ట్గా ఉండాలండి. చూడండి, నేను వితౌట్ ఓవెన్, వితౌట్ బ్లెండర్తో చేస్తున్నా. మన మిక్సీ జార్లో మా పౌడర్ వేసేసి అందులో మిల్క్, ఆయిల్, 2 ఎగ్స్ అండి, అదేవిధంగా లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వెనిలా ఎసెన్స్ అండి. మీరు కూడా ఈ విధంగా మీ కేక్ని చేసి మరి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ ఆర్ బటర్ అప్లై చేసి ఈ విధంగా పిండిని అనేది వేయాలండి. దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలి. చూడండి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ అయింది కదా. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి ఇప్పుడు మనం మిక్సీ జార్లో రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, అది ఇందులో వేసేయండి. చూడండి, ఈ విధంగా టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి. సాఫ్ట్గా, మరి పల్చగా ఉండద్దు, మరి గట్టిగా ఉండద్దు. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ ఇది ఇంతే అండి. ఇంట్లోనే మంచి కేక్ అండి, ఫ్రెష్గా మీ చేతులతో మీ పిల్లలకు చేసి పెట్టండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. లోపల అంటే ఇట్లా హోల్స్ పడ్డట్టు కాకుండా సాఫ్ట్గా వస్తుందండి. మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసుకొని తర్వాత మనం కేక్ బ్యాటర్ మనం ఒక గిన్నెలో తీసుకున్నాం కదా, దాన్ని దీంట్లో పెట్టేసేయాలి. సెట్ చేసి దానిపైన ఒక లిడ్ పెట్టేసేయాలండి. దీన్ని 1/2 అవర్ to 45 మినిట్స్ వరకు పెడితే చూడండి, ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. మధ్యలో మనకి అంటలేదంటే పర్ఫెక్ట్గా మన కేక్ అనేది బేక్ అయింది. చూడండి, నా కేక్ చూడండి. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా ఇంట్లోనే చేసి పెట్టండి. ఫ్రెష్గా, నీట్గా, టేస్ట్ అయితే చాలా సూపర్ అండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది మా పిల్లలకు. మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయడమే కాదు, నాకు మాత్రం కామెంట్ చేసి చెప్పండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఓకే, బాయ్.